వెల్కమ్ టు డాట్ న్యూస్. కూటమి వారి చందమామ కథ దుమ్ము రేపింది. బీభత్సమైన ట్విస్టులు లేకపోయినా బొమ్మ బంపర్ హిట్, ప్రత్యర్థి ఫట్టు. 5 ఏళ్లు యమ పట్టు మీద నడుస్తుంది ఈ పొలిటికల్ సినిమా. ఇది చాలా విచిత్రంగా ఉంది. కూటమికి బ్రహ్మాండమైన వేవ్ కూడా లేదు. మరోవైపు గ్రౌండ్ లెవెల్లో వైసీపీ మీద అంత నెగిటివిటీ కూడా కనిపించలేదు. ఏం జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. గత ఎన్నికల్లో రాయలసీమలోని 8 ఎంపీ స్థానాలను గెలిచిన వైసీపీ ఇప్పుడు కేవలం 3 స్థానాలు మాత్రమే గెలవడం ఏంటి? టీడీపీ కోసం సర్వే చేసిన ఆ పార్టీ సానుభూతి పరుడు కూడా రాయలసీమలో హిందూపురం తప్పితే మిగిలిన 7 ఎంపీ సీట్లు వైసీపీ గెలుస్తుందనే చెప్పారు. అలాంటిది ఇలాంటి ఫలితాలు ఎలా వచ్చాయి? రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో జనసేనకు పెద్దగా ఉనికి లేదు, బలము లేదు. బీజేపీకి అస్సలే లేదు. టీడీపీ కొంత బలం ఉంది, కానీ అది వైసీపీని ఛాలెంజ్ చేసేంత మాత్రం కాదు. అక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎలాంటి రాజకీయ నేపథ్యము లేకుండా ఇలాంటి ఫలితాలు ఎలా వస్తాయి? రాయలసీమలోని మొత్తం 52 అసెంబ్లీ స్థానాల్లో కిందటిసారి 49 సీట్లను గెలిచిన వైసీపీకి ఇప్పుడు 7 సీట్లకు ఎలా పడిపోయింది? ఇక ముస్లింలు అత్యధికంగా ఉండే రాయలసీమలో 5 ఎంపీ సీట్లు కూటమి గెలవడం ప్రపంచ వింతగా చెప్పుకోవచ్చు. 2014లో సీమలో కూటమికి 22 సీట్లు వచ్చాయి. 2019లో కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయి. అవి ఈసారి 45కు పెరగడం అనేది ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. ఇక 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఆ పార్టీకి తూర్పు గోదావరిలో 14.84%, పశ్చిమ గోదావరి జిల్లాలో 11.68%, విశాఖలో 8.58%, శ్రీకాకుళంలో 2.98%, విజయనగరంలో 2.48%, కృష్ణా జిల్లా విషయానికి వస్తే 5.26%, ఇక గుంటూరులో 5.98%, ప్రకాశంలో 1.42%, నెల్లూరు జిల్లాలో 2.17%, ఇక కర్నూలులో 1.71%, కడప విషయానికి వస్తే 1.45%, ఇక చివరిగా చిత్తూరులో 2.86%, అనంతపురంలో 2.24% ఓట్లు వచ్చాయి. అంటే ఉభయ గోదావరి జిల్లాలో విశాఖలో మాత్రమే ఆ పార్టీకి గణనీయమైన బలం ఉంది. మిగతా చోట్ల దాని బలం అంతంత మాత్రమే. ఇక ప్రకాశం నుంచి రాయలసీమ దాకా తీసుకుంటే 2% అటు ఇటుగా దాని బలం ఉంది. ఇక బీజేపీకి రాష్ట్రంలో వచ్చిన మొత్తం ఓట్ల శాతం కేవలం 0.84%. అంటే ఏపీలో దాని ఉనికి నామమాత్రమే. ఇక టీడీపీకి నెల్లూరులో 38.69%, కడపలో 34.11%, కర్నూలులో 38.01%, చిత్తూరులో 38.92%, అనంతపురంలో 41.29% ఓట్లు వచ్చాయి. ఇక వైసీపీ విషయానికి వస్తే నెల్లూరులో 54.70%, కడపలో 60.34%, కర్నూలులో 55.31%, అనంతపురంలో 51.6%, చిత్తూరులో 53.25% ఓట్లు వచ్చాయి. ఉదాహరణకు కడపలో వైసీపీకి 60.34% ఓట్లు వస్తే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలకు కలిపి 34.11 ప్లస్ 1.45 ప్లస్ 0.66 అంటే 36.22% వచ్చింది. కడపలో వైసీపీకి వచ్చిన 60.34% నుంచి కూటమికి వచ్చిన 36.22% తీసేస్తే 24.12% వస్తుంది. అంటే వైసీపీకి కూటమికి మధ్య ఓట్ల తేడా 24.12%. ప్రభుత్వ వ్యతిరేకత 5 లేదంటే 10% వేసుకున్న కడపలో కూటమి కంటే వైసీపీకి ఇంకా 14.22% ఎక్కువ ఓట్లు వస్తాయి. అంత హ్యూజ్ డిఫరెన్స్ ఉంది అంటే ఆ జిల్లా మొత్తం వైసీపీ స్వీప్ చేయాలి. కానీ అక్కడ వైసీపీకి 3 సీట్లు, కూటమికి 7 సీట్లు ఎలా వచ్చాయి? ఇదే ఈవీఎంలలో దాగిన చిదంబర రహస్యం. ఇక విజయనగరం జిల్లాలో మెజారిటీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడతాయని టీడీపీ అనుకూల సర్వేల్లో కూడా చెప్పారు. అలాంటిది ఆ జిల్లా పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాలో కూటమి స్వీప్ ను ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? అరకు ఎంపీ సీటును వైసీపీ గెలిచింది, కానీ అక్కడ 2 ఎమ్మెల్యే స్థానాలను మాత్రమే గెలిచింది. ఇది ఇంకా విచిత్రం. మిగిలిన 5 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ రాకుండానే వాళ్ళు 2 సీట్లలో వచ్చిన మెజారిటీతో గెలిచేశారట. ఇక తిరుపతి ఎంపీ సీటులో వైసీపీ గెలిస్తే దాని పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లను టీడీపీ కైవసం చేసుకోవడం మరో విచిత్రం.
కొంతమంది అక్క చెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, రైతన్నలకు డీబీటీ ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు వాళ్ల ఖాతాల్లో వేశారు జగన్. నాన్ డీబీటీ ద్వారా మరో 2 లక్షల కోట్లకు పైగా పేదలకు చేరాయి. అంటే 5 లక్షల కోట్లు పేదలకు చేరిన వాళ్ళు వైసీపీ అస్సలు ఓట్లు వేయలేదా? వేసినా అవి చెల్లలేదా? ఈవీఎంలు వాటిని మింగేశాయా? ట్యాంపరింగ్ మాయాజాలంలో మిస్ అయిపోయాయా? ఇక ఎల్లో మీడియా ప్రాజెక్ట్ చేసినట్లు గ్రౌండ్ లెవెల్లో వైసీపీ పట్ల కొంత వ్యతిరేకత ఉన్నా అదంతా తీవ్రంగా కనిపించలేదు, డెవలప్మెంట్ జరగలేదు అని ఇంకో వాదన తెస్తున్నారు. విద్య, వైద్య రంగాలకు దేశంలోనే అత్యధికంగా ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం ఏపీ. ఏపీలోని గవర్నమెంట్ స్కూళ్ళు, హాస్పిటల్స్ను చూస్తే అది అర్థమవుతోంది. ఇక 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్టులు, భోగాపురం ఎయిర్పోర్ట్ అన్ని శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇక విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్స్తో పాటు SEZలలో అనేక పరిశ్రమలు కొలువుదీరాయి. 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి. విశాఖలో IT కంపెనీలు కొలువుదీరాయి. ఇక సర్వేల్లో కూడా ఎంప్లాయీస్ ఓట్లు అవి 1% ఉంటాయి. అవి దాదాపు కూటమికే ఇచ్చారు. బయట నుంచి వచ్చి ఓటు వేసిన వాళ్ళు కూడా 1% లోపలే ఉంటారు. అది కూడా కూటమికే ఇచ్చిన తర్వాతే వైసీపీ గెలుస్తుందని సర్వేలు అంచనా వేశాయి. అయినా సరే ప్రభుత్వ వ్యతిరేకత ఉందనుకుందాం. ఉన్నా సరే ఇంత ఘోరంగా వైసీపీ ఎలా ఓడిపోతుంది అన్నదే ఇప్పుడు ప్రశ్న. 60 లేదా 70 సీట్లు వచ్చి ఓడిపోతే ఇంత చర్చ కూడా అవసరం లేదు. కిందటిసారి 151 అసెంబ్లీ సీట్లు వచ్చిన పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం ఏంటి? ఇక్కడే అనుమానాలు మేఘాలు మరింత దట్టంగా అలుముకుంటున్నాయి. పోనీ ఓడిపోయారు సరే, ఆ ఓటమి అస్సలు నమ్మసఖ్యంగా లేదే. వైసీపీ కంటే జనసేనకు ఎక్కువ సీట్లు రావడం ఏంటి? వైసీపీతో దాదాపు సమానంగా బీజేపీకి సీట్లు రావడం ఏంటి? ఇదంతా చందమామ కథలా అనిపిస్తోంది. ఈ కథ ఢిల్లీ నుంచి ఏపీ దాకా నడిచినట్లు తెలుస్తోంది. అబద్ధం చెబితే అతికినట్లు ఉండాలంటారు, మోసం చేస్తే తెలిసేలా ఉండకూడదు. కానీ గణాంకాలు తీసుకుంటే ఇక్కడ తేట తెల్లంగా అన్నీ బయటపడుతున్నాయి. చంద్రబాబు చందమామ కథ స్క్రీన్ ప్లే, దర్శకత్వం అదిరిపోయింది. గల్లీబాబు, ఢిల్లీ బాబుల ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఏపీలో ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరించడం, కూటమికి కొమ్ము కాయడం అనేది పోలింగ్ కంటే ముందు నుంచే చూసాం. అయినా ఎన్ని చెప్పుకున్నా ఏం జరిగినా 5 ఏళ్లు రాజే, ఓటమి. Please subscribe .news.